తన క్యారెక్టర్ మీద దొంగ అని ముద్ర వేస్తే ఆ రోజు ఏడుస్తూ వెళ్ళిపోయిన అమ్మాయికి మళ్ళీ మనం ఎవరైనా ఎదురు పడితే ఏడుపు రాదు, ఖచ్చితంగా కోపం వస్తుంది. కోడిగుడ్లతో కొట్టకుండా టమాటాతో కొట్టిందనుకుని మొహం కడుక్కో. వెళ్ళావు. మేము రాజీకొచ్చేసే ఆ భూమి దొంగతనం చెయ్యలేదనుకున్నాం. నువ్వు రాళ్లగాజులు వేసుకోమంటే పొరపాటున వజ్రాల గాజులు తీసుకొచ్చిందని అర్థం చేసుకున్నాం. అందుకే కదా క్షమించమని అడిగి ఇంటికి తీసుకొద్దామంటే ఇలా ఏది పడితే అది తీసుకొని మొహం మీద కొడితే ఏం చేయమంటావక్క? ఇంకేం చేయకండి, భూమిని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. మామయ్య గారు భూమి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదండి, అది రాకపోతే ఈయన ఆరోగ్యంగా ఉంటారా? వస్తుందన్న ఆశతోనే కదా అన్నం తిన్నారు. ఇక రాదని తెలిస్తే మంచినీళ్లు కూడా తాగరు. రాను అని తెగేసి చెప్పాక, ఇలా నా మొహం మీద కొట్టాక బుద్ధుంటే ఇంకోసారి రమ్మని అడుగుతామా? అడగాలి. భూమి మనసు కరిగేంత వరకు వెళ్ళాలి. అక్క, ఇంకొక 10 సార్లైనా వెళ్ళి తన్ని ఒప్పించి తీసుకొచ్చే పూచి నాది. అక్కర్లేదు. మీరెళ్ళి బతిమాలి అవమానానికి గురి కాకండి. వదిలేయండి. ఇప్పటికే ముక్తాదేవి మనవరాలి మొహం మీద టమాటా సాస్ కొట్టి అవమానపరిచిందన్న ప్రచారం జరుగుతూ ఉంటుంది. అవునానమ్మా, కాలేజ్ నుండి ఎంతమంది ఫోన్ చేసి ఓదార్చుతున్నారో. విసిగొచ్చేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పాడేశాను. అత్తయ్య చెప్పారు కదా ఇక వెళ్ళొద్దని. ఇక బుజ్జగించే ప్రయత్నాలు మానుకుందాం. అది వస్తే ఆదరిస్తాం గాని మేము మాత్రం చస్తే వెళ్ళమక్క. వెళ్ళకండి, మీరెవరూ వెళ్ళకండి, నేనే వెళతాను. అదేంటక్క, ఎవరినీ వెళ్ళొద్దని చెప్పి నువ్వు వెళతానంటున్నావు? భూమి ఇంటికొస్తుందని నమ్మించి నా భర్తకు అన్నం తినిపించాను. ఇక రాదని ఈ రోజుకు చేతులు కడిగేసుకుంటే రేపు ఆయన ఆకలి తీర్చేదెలా? నన్ను మళ్ళీ నానమ్మ అని పిలవకపోయినా మా ఇంటికి రామ్మా అని అడుగుతాను. నానమ్మ అంటే నానా కట్టాలు మాటలు పడాల్సి వస్తుంది. పల్లెటూరులో అయితే చాలా మంది పేదోళ్ళుంటారు. వరుసలు పెట్టి పిలిస్తే సంతోషంతో సగం గడిపైన నిండుతుందని చెప్పుకుంటారు. ఈ పట్నంలో వరుసలు కలుపుకుంటే చక్కెరన్నంలో ఇసం కలుపుకున్నట్టే అని అర్థమైనది. దేవుడి దయవల్ల దొంగలు అనిపించుకొని బయటపడినాము, లేదంటే చచ్చిపోయి మా శవాలు బయటపడేవేమో. మా ఇంట్లో నీ ప్రాణం పోతుందని నువ్విలా నా ప్రాణం పోయేలా మాట్లాడకు భూమి. ఆ రోజు జరిగిన దానికి ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. తాతగారి కాలికి నా వల్ల అయిన గాయాన్ని నయ్యం చేయనీకి నాను కొండమ్మ గోడ దూకి దొంగల్లా ఇంట్లోకి వచ్చినాం గాని మేము దొంగలం కాదమ్మగారు. మంచి పనిసైతే ఓర్వని మనుషుల కంట పడకుండా దొంగ సాటుగా వచ్చినామంతే. తాతగారి కాళ్ళకు నూనె పూసి గాయం నయ్యం చేసినానని కానుకగా
బంగారు బుట్టలిచ్చినారు. పుట్టినరోజు నాడు మీరే నా చేతులు బోసుగా ఉన్నాయని గాజులేసుకోమన్నారు. ఎర్రగా ఉంటే 20 రూపాయల నోటు అనుకునే మా బోటోలకు 1000 రూపాయల నోటున్నా అది ఎర్రగానే ఉంటాదని 20 రూపాయలే అనుకునే ఎర్రోళ్ళం మేము. అట్లాంటిది నేను రాళ్ళ గాజులు అట్టుకున్నాను, తెలియక రత్నాల గాజులే ముట్టుకున్నాను అని జాలి పడక దొంగ అన్న మచ్చని పడేసినారు. నువ్వు దొంగతనం చేయలేదు. శేషమ్మ అవంతికలే నీ మీద నింద మోపారు. ఎవరో నిందేస్తే రాములోరి సీతమ్మ వారిని అనుమానించి అడవులకి సాగనంపినారు. వాళ్ళు దేవుళ్ళు కాబట్టి బతికి బట్ట కట్టినారు. నా బోటిది ఏ బట్ట కట్టినా నీదేనా అని అడుగుతారమ్మగారు. అలా అనుకోకు భూమి. నువ్వు దొంగవి కాదని అందరితో చెప్తాను. అవసరమైతే పేపర్లో వేయిస్తాను. పలానా వాళ్ళు యువరాజులు యువరాణులు అని అచ్చివేస్తే బాగుంటుంది కానీ భూమి అనే పేదింటి పిల్ల దొంగ కాదు అని అచ్చివేస్తే అనుమానపడతారమ్మగారు. ఇప్పుడిప్పుడే ఆ సేదును మర్చిపోతున్నాను. మళ్ళా గుర్తు చేయకండి. నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావా అని తాతగారు ఎదురు చూస్తున్నారు. నువ్వు రాకపోతే భోంచేయకుండా పస్తులుంటారు. అర్థం చేసుకుని రా భూలక్ష్మి. మహారాజులు నా కోసం ఎందుకు ఎదురు చూస్తారమ్మగారు? పంచభక్ష పరమాన్నాలతో ప్రతి పూట వండుకునేటోళ్ళు. పస్తులుండాల్సిన అవసరం ఏంటి చెప్పండి అమ్మగారు. నీ మీద అంత అభిమానం ఉందని చెప్తున్నాను. అభిమానం, ప్రేమ, జాలి, దయ ఉండుంటే ఆ రోజు అంతమంది ముందు నన్ను దొంగ అని కొడుతుంటే ఆ పండి అని ఎందుకు చెప్పలేదు? చాలు అని ఎందుకు అడ్డుపడలేదమ్మగారు? 2 దెబ్బలు పడితే నిజమేంటో బయటకొత్తాదని మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదూ. నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు భూమి. ఇదే మాట చెప్పండి అమ్మగారు. ఆ రోజు నీ తప్పేమీ లేదని చెప్పకపోవటం నా పొరపాటే. గాజులు వేసుకురమ్మని చెప్పకుండా నేనే వెళ్ళి ఆ గాజులు తీసుకొచ్చి నీ చేతికి తొడుగుంటే ఇంత జరిగేది కాదు. జరిగిందంతా మన మంచికే అనుకుంటామండి. ఎదురు దెబ్బలు తగిలినప్పుడే ఎదుటోలేటో తెలుస్తాదని మా తాత చెప్పేటోడు. మీ ఇంట్లో జరిగింది గొడవ కాదమ్మగారు, గుణపాఠం. ఆ పాట నేర్చుకున్నాకే ఇంకొకరు కాళ్ళు అడ్డుకోవడం కన్నా మన కాళ్ళ మీద మనం నిలబడాలని తెలుసుకున్నాం. మా పనేదో మేము చేసుకుంటున్నాం. సెలవిస్తే మేము పనికి వెళ్తాం అమ్మగారు. పనిగా? అవునమ్మగారు. భూమి గజ్జెకట్టి నాట్యం నేర్పించే ఉద్యోగం మానేసినది. మా అన్న పనిచేసే హోటల్లోనే రోజుకి 4 గంటలు పనిచేస్తామని మా మాట్లాడుకున్నాం. హోటల్లో పనిచేయాల్సిన కర్మ నీకేంటి భూమి? నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేనిస్తాను. ఈ మాట అన్నారు, అదే 10,000. ఈ బాకీ కూడా తీర్చేద్దాం. పనిలో చేరే మొదటి రోజే ఆలస్యంగా పోతే తప్పుగా అనుకుంటారు. ఇంకెవరో అట్ట అనుకునే అవకాశం ఇవ్వం. కొండమ్మా, అమ్మగారి కాలు మొక్కుదాం, ఆశీర్వదిస్తారు. మీ దయ వల్లే చదువుతున్నాను, మీ దయ వల్లే తింటున్నాను, మీ దయ వల్లే 10 రూపాయలు సంపాదిస్తాను. అయితే ఇంటికి రావా భూలక్ష్మి? టైంకి రావా అని తిడతారమ్మగారు. పోతున్నా.